బెజవాడ ఇంద్రకీలాద్రిపై కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి ఆలయంలో సరస్వతి యాగం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు యాగంలో పాల్గొన్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని దుర్గగుడిపై ఏర్పాటు చేసిన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కార్తీక మాస శోభ నెలకొంది. 5 రోజుల నుంచి అమ్మవారి ఆలయంలో హోమాలు, యజ్ఞాలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు కావడం వల్ల ఇంద్రకీలాద్రిపై సరస్వతి యాగం నిర్వహించారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు యాగంలో పాల్గొనే అవకాశం కల్పించారు. పుస్తకాలు, పెన్నులను యాగం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటిని విద్యార్థులకు పంచిపెట్టారు. అమ్మవారి శక్తి కంకణాలను మంత్రించి విద్యార్థులకు అందజేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాగం అనంతరం విద్యార్థులంతా కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం శుక్రవారం పంచమి గడియల్లో అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి యాగంలో పాల్గొనడం, అమ్మవారి రూపాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. పంచమి దానికి తోడు శుక్రవారం మళ్ళీ ఈ రోజు రాదు. సో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. పూజ బాగా జరిపించారు. మాకు పెన్ను, బుక్, కంకణం ఇచ్చారు. నేను ఆనందంగా ఫీల్ అవుతున్నాను. 10th మేము పరీక్షలు బాగా రాయాలని, ఇంకా మంచి జరగాలని దాని గురించి చేపిస్తున్నారు. ఇక్కడ ఇంత బాగా పూజ జరిపడం అమ్మవారి గుడిలో చాలా బాగుంది. ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా రావడం కూడా చాలా, మా స్కూల్ తరపున మేము వచ్చినందుకు చాలా బాగుంది. ఇక్కడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో మాత్రమే అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో అలంకరించడం ఆనవాయితీ. ఇక నుంచి ప్రతి మూలా నక్షత్రం రోజున దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో దర్శనమివ్వనుంది. ఈ కార్తీక మాసం నుంచే ఈ విధానం అమలు చేస్తున్నారు. ఆలయంలో సరస్వతీదేవి యంత్రాన్ని ప్రతిష్ఠించి దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం సైతం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. విద్యార్థులకు చదువు బాగా వచ్చేందుకు ప్రతి మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ పండితులు చెబుతున్నారు. ప్రతి మాసము కూడా ఈ మూలా నక్షత్రం రోజున విద్యార్థులందరికీ ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసమని సరస్వతి యాగం నిర్వహించడం కోసం, అలాగే సరస్వతి పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఈ దేవస్థానం నిర్వహిస్తోంది. ఇక్కడ వచ్చిన విద్యార్థులకే కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు అందాలని, వాళ్ళందరికీ కూడా లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క ఆశీస్సులు అందజేస్తూ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులతోటి జయ దుర్గా భవాని. మన పూర్వీకుల నుంచి మనకు వచ్చిన సంస్కృతి సాంప్రదాయాల్ని మన భావి పౌరులకు వివరించాలి. మన భారతీయ సంపత్తిని తెలియచేయాలి. సో మన పిల్లలందరికీ కూడా ఇది తెలియచెప్పడం జరిగింది. దీని వెనక శాస్త్రీయతను కూడా తెలియచెప్పడం జరిగింది. ఆలయంలో నిత్యం దీపోత్సవంతో పాటు ఊంజల్ సేవ వంటి కార్యక్రమాల్ని నిర్వహించడం ద్వారా కార్తీక మాసంలో దుర్గగుడిపై ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.